హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు సగ్గుబియ్యంతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గ్లాస్తో సగ్గుబియ్యం 1 గ్లాసు, మినపప్పు 1 గ్లాసు, ఇడ్లీ రవ్వ 3 గ్లాసులు తీసుకొని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత రుబ్బుకొని ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఈ గ్లాస్తో 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆఫ్టర్ ఫర్మెంటేషన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక తడిపిన క్లాత్ని ఇడ్లీ స్టాండ్లో వేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ పిండిని బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీలు సగ్గుబియ్యం వేస్తే మృదువుగా తెల్లగా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ స్టాండ్ను పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు అయ్యాయో లేదో చూసుకోవాలి. ఎంతో మృదువుగా ఉండే ఇడ్లీలు రెడీ. ఇలా చేసుకొని ఇడ్లీలు చట్నీతో తింటే బాగుంటుంది. ఎంతో తెల్లగా ఉండే రుచికరమైన ఇడ్లీలు టమాటా చట్నీతో రెడీ.